హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి మనకు కానిస్టేబుల్ డ్రైవర్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో ఈ వీడియోతో పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ కానిస్టేబుల్ డ్రైవర్ ఇక్కడైతే మనకు ఆపరేటర్ ఇక్కడైతే డ్రైవర్ ఫర్ ఫైర్ సర్వీస్ సంబంధించిన పోస్ట్ అయితే మనకు రిలీజ్ చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట, సిఐఎస్ఎఫ్ నుండి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 3rd ఫిబ్రవరి నుండి 4th మార్చ్ 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడైతే ఎవరైతే ఇండియన్ మేల్ క్యాండిడేట్ వాళ్ళు అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మనకు డ్రైవర్ కానిస్టేబుల్. సో ఇక్కడైతే మనకు సాలరీ అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, ఇక్కడైతే చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు కంప్యూటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత మనకు ఓఎంఆర్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. తర్వాత లాస్ట్కి వచ్చేసి వెరిఫికేషన్, మనకు పీటీ పిఎస్సి సంబంధించిన డాక్యుమెంట్స్, ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ 3 ప్రాసెస్ అయితే కంపల్సరీ అయితే మనం ఫాలో అయితే కావాలి. ఈ యొక్క ట్రేడ్లో, ఈ యొక్క సిఎస్ఎఫ్ సంబంధించింది దాంట్లో కంపల్సరీ అయితే మనకు 3 అనేది స్టెప్స్ అనేది ఉంటాయి. తర్వాత ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇక్కడైతే మనకు కేటగిరీ వైస్ అనేది ఇక్కడ డ్రైవర్ ఇక్కడ డైరెక్ట్ వచ్చేసి మనకు ఇక్కడ యూఆర్ ఓబీసీ కేటగిరీ వైస్ అనేది ఇక్కడ వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత కానిస్టేబుల్ డ్రైవర్, ఇక్కడ పంప్ ఆపరేటర్, తర్వాత ఫైర్ సర్వీస్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడైతే మనకు జాగ్రత్తగా ఇక్కడ 1124 పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే దీనికి సంబంధించిన అనేది ఇక్కడ పీఈటీ పిఎస్టీ డాక్యుమెంట్ ట్రేడ్, తర్వాత ఇక్కడ మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, తర్వాత ఇక్కడ మనకు హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట క్వశ్చన్ ఇక్కడ మన పేపర్ అనేది. తర్వాత మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. 21 ఇయర్ నుండి 27 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ దాంతోపాటు మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకు కంపల్సరీ అయితే ఉండాలి. హెవీ మోటార్ కానీ, తర్వాత లైట్ మోటార్ వెహికల్ కానీ, మోటార్ సైకిల్ విత్ గేర్కి సంబంధించినది మనం 10th అండ్ దీనికి సంబంధించిన పాటు డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ హెవీ మోటార్ వెహికల్, ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఆర్ లైట్ మోటార్ వెహికల్, మోటార్ సైకిల్ విత్ గేర్. సో కంపల్సరీ అయితే మనకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి సిఐఎస్ఎఫ్లో. సో మీరు 10th పాస్ అయి ఉండాలి అండ్ మీ దగ్గర అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అండ్ 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మీరు ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే మనకు ఐసైట్ అని టాటోస్ సంబంధించినది ఫుల్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. ఇక్కడైతే జాగ్రత్త చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం సిఐఎస్ఎఫ్కి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించిన ఇక్కడ అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు కానిస్టేబుల్ డ్రైవర్, ఇక్కడ డిసిపిఓ సిఐఎస్ఎఫ్ 24 సంబంధించిన ఇక్కడ రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒకవేళ ఫస్ట్ టైం విజిట్ చేసిన క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడైతే మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఇక్కడైతే సిటీ ఇక్కడ డ్రైవర్ ఇక్కడ డిసిపిఓ దీని మీద క్లిక్ చేసేసి మీకు లాగిన్ పేజ్ అయితే వస్తుంది. అక్కడ నుండి అయితే లాగిన్ అయితే చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అది న్యూ క్యాండిడేట్ ఏ విధంగా అప్లై చేయాలంటే ఇక్కడైతే న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకు నెక్స్ట్ అయితే ఇక్కడ మీ యొక్క నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఇంకోసారి ఇక్కడ కన్ఫర్మ్ అనేది చేసేయండి. తర్వాత మీరు మధ్యలో ఏదైనా నేమ్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. చేసిన వారు ఉంటే ఇక్కడైతే మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ నేమ్ చేంజ్ చేయని వాళ్ళు ఇక్కడైతే నో అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ వెరిఫై ఇంకోసారి, తర్వాత మదర్ నేమ్ ఇంకోసారి వెరిఫై చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వెరిఫై ఇంకోసారి చేసుకోండి. తర్వాత మేల్ క్యాండిడేట్ అయితే దీనికైతే అప్లై చేయాలి కాబట్టి మేల్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే నేను ఒక క్యాప్చర్ అవుపడుతుంది. క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడైతే జాగ్రత్తగా అనేది మీరు రిజిస్ట్రేషన్ అయితే చూసుకోండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు అన్నమాట. సో మీరు జాగ్రత్తగా చూసుకొని ఇక్కడైతే అన్ని సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత అయితే మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, సో మీరు ఇక్కడ రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత వెరిఫై మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ ఐడి, సో ఇదైతే కంపల్సరీ అయితే మనకు ఎనీ ఇన్ఫర్మేషన్ కానీ మన యొక్క ఈమెయిల్ ఐడికి అనేది వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మొబైల్ నెంబర్ కాకుండా ఈమెయిల్ ఐడికి అనేది కంపల్సరీ అయితే వాళ్ళు మన యొక్క ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారు అనమాట. తర్వాత మీ యొక్క కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసండి. సో ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత డిక్లరేషన్ అనేది అగ్రీ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఇక్కడ అన్ని క్లారిటీగా ఉంటాయి.
సో ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో మన యొక్క ఈమెయిల్ అడ్రస్కు వాళ్ళు రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్ అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో అక్కడ నుండి అయితే మీరు అక్కడ చూసుకుని ఇక్కడైతే లాగిన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ వెరిఫై మొబైల్ అండ్ ఈమెయిల్ ఓటీపీ ఇక్కడైతే దీని మీద క్లిక్ చేసేసి మీకు అనేది రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది కదా, ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు మెయిల్ ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి నుండి ఓటీపీ అనేది వస్తుంది. సో ఓటీపీ అనేది వెరిఫై అయిపోయిన తర్వాత మీకైతే కంప్లీట్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, మనకు ఓటీపీ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఇప్పుడైతే అప్లై చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ న్యూ క్యాండిడేట్ అండ్ ఓల్డ్ క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటే ఇక్కడైతే సిటీ డ్రైవర్ ఇక్కడ DCPO 24 ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే లాగిన్ వెబ్సైట్ అనేది వచ్చేస్తుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీరు పాస్వర్డ్ అయితే ఏమైతే మీకు ఈమెయిల్ ద్వారా అయితే వాళ్ళు ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనేది చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు డాష్బోర్డ్ అయితే వచ్చేస్తుంది. మన యొక్క డాష్బోర్డ్ వచ్చేసి సో ఇక్కడ క్యాండిడేట్ కెన్ అప్లై ఇక్కడ సిటీ డ్రైవర్ DCPO 2024 ఆన్ బిఫోర్ 4th March 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది అనమాట. సో ఇప్పటి వరకు అయితే మనం అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడ మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఏ విధంగా మనకు కేబుల్ ఉండాలో వాళ్ళు ఇక్కడైతే ఇచ్చారన్నమాట. సో మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ జాగ్రత్త చదువుకొని సో ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు నెక్స్ట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో మీకైతే ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఇప్పటి నుండి అయితే అప్లై అయితే చేసుకోవాలి మీరు. సో ఇక్కడ నేమ్ ఆఫ్ పోస్ట్ అప్లై ఫర్, సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇక్కడైతే దేనికైతే ఇస్తారో అదైతే మీకు జాబ్ పాయింట్ అయితే అవుతుంది. తర్వాత సెకండ్ అనేది మీరు దేనికైతే ఇస్తున్నారో అదైతే ఇక్కడైతే మనకు మీరు జాగ్రత్తగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది జాగ్రత్తగా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు అనేది ఇక్కడైతే ఆటోమేటిక్గా నేమ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క కేటగిరీ, సో మీరు OBCI, EWSI, SCI, STI, UR కేటగిరీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క నేమ్ ఆఫ్ స్టేట్ బిలాంగ్స్ టు, మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు జెండర్ మేల్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th, ఇక్కడ ఈక్వలెంట్స్ ఇక్కడ పర్సన్ కంప్లీట్ 12th, సివిల్ ఇక్కడ దెన్ నో నీడ్ టు అప్లై ఫర్ ఆర్మీ ఎడ్యుకేషన్. సో ఇక్కడైతే మీరు సివిల్ అనేది కంపల్సరీ అయితే ఇవ్వాలి. ఒకవేళ ఆర్మీ అనేది ఇక్కడైతే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అయితే ఒకవేళ చేసినా మీరు ఆర్మీ పైన అయితే ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే ఆర్మీ ఎడ్యుకేషన్ అయితే వస్తుందన్నమాట, ఆర్మీ గ్రాడ్యుయేట్ అని. తర్వాత దానికి సంబంధించిన అనేది చేసేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా సివిల్ మీద అయితే క్లిక్ చేసేయండి. సివిల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ డైరెక్ట్గా అనేది మీరు 10th, 12th గ్రాడ్యుయేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 10th అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 10th సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే మీకు హైయర్ క్వాలిఫికేషన్ అనమాట. సో ఇక్కడైతే వాళ్ళు ఆల్రెడీ అయితే మెన్షన్ చేశారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం 10th రిక్వైర్డ్ ఆర్ ఇట్ ఈస్ ఈక్వలెంట్. సో కంపల్సరీ మనం 10th అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే 12th ఇన్ సివిల్ ఇక్కడ నో నీడ్, అంటే ఇంటర్మీడియట్ అయితే మనకు అవసరం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు 10th తోనే అయితే మనకు రిలీజ్ అయితే చేశారనమాట. 10th మనకు 10th క్లాస్ ఉండాలి అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. 10th పైన అయితే వాళ్ళు డ్రైవర్ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి ఇక్కడైతే సివిల్ మీద క్లిక్ చేసేసి 10th అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత రిలీజన్, సో మీరు హిందూ ముస్లిమ్స్ ఇక్కడ సిక్కిం అనే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెదర్ ద ఫీలింగ్ అండర్ ద కేటగిరీ ఇక్కడ చిల్డ్రన్ డిపెండెంట్ ఇక్కడ 1984 రైట్స్లో ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత హిల్స్ ఏరియా ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ UR CSF పర్సనల్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఆర్ యూ ఎంప్లాయీ గౌట్ ఎంప్లాయీ కానీ పబ్లిక్ సెక్టర్లో ఉంటే ఇక్కడ ఎస్ అండి చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్, సో మీ యొక్క పుట్టుమచ్చలు అనేది హ్యాండ్స్ పైన కానీ సో లేకపోతే మీ యొక్క మనకు SSC మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే 0.1, 0.2 అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది దీంట్లో జాగ్రత్తగా ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క పోస్టు, తర్వాత మీ యొక్క స్టేట్ నేమ్ అనేది ఇంకోసారి అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి అడ్రస్లో. తర్వాత మీ యొక్క డిస్టిక్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి ఇక్కడైతే. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ అనేది చేసేయండి జాగ్రత్తగా. సో ఇక్కడైతే ఎటువంటి మిస్టేక్ లేకుండా అయితే అప్లై చేసుకోండి. మీకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అండ్ కరెస్పాండ్ అడ్రస్ సేమ్ ఉంటే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసండి, మనకు ఆటోమేటిక్గా అనేది ఫిల్అప్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఇఫ్ ఎనీ ఇక్కడ STD కోడ్ ఉంటే ఇచ్చేసండి, లేకపోతే అవసరం అయితే లేదు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మోటార్ సైకిల్ విత్ ఇక్కడ గేర్ లైసెన్స్ నెంబర్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో మీకు సంబంధించిన విత్ గేర్ సంబంధించింది. తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇక్కడైతే లైసెన్స్ సంబంధించిన ఎప్పుడైతే ఇష్యూ చేయబడిందో ఆ యొక్క డే మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత నేమ్ ఆఫ్ లైసెన్స్ ఇష్యూ ఇక్కడ RTO సంబంధించిన వాళ్ళ యొక్క నేమ్ ఇచ్చేసేయండి.
సో ఇదైతే మనకు కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి. తర్వాత డేట్ ఎప్పుడు ఇష్యూ చేయబడిన తర్వాత ఇష్యూ ఆర్టీఓ ద్వారా సంబంధించిన వాళ్ళ నేమ్ ఇచ్చేసండి. తర్వాత లైట్ మోటార్ వెహికల్స్ ఇక్కడ వెహికల్ నెంబర్ అనేది ఇచ్చేసండి. ఒకవేళ మీకు మోటార్ సైకిల్ విత్ గేర్ ఉన్న ఇక్కడ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దానికి సంబంధించిన 3 అనేది ఇక్కడ ఇచ్చేసండి. సెకండ్ వచ్చేసి మనకు లైట్ మోటార్ వెహికల్. సో మీకు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ నెంబర్ ఇచ్చేసండి. అప్పుడు అదైతే ఎల్ఎంవి ఎప్పుడైతే మనకు ఇష్యూ చేయబడిందో ఆ యొక్క డే మంత్ ఇయర్ ఇచ్చేసండి. తర్వాత లైసెన్స్ ఇష్యూ ఆర్టీఓ ఎవరైతే ఇష్యూ చేయబడ్డారో వాళ్ళ యొక్క నేమ్ ఇచ్చేసండి. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి హెవీ మోటార్ వెహికల్, తర్వాత ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఇక్కడైతే ఇచ్చేసాడు అనమాట. సో మనకు 3 అయితే ఇచ్చారు. మనకు ఇక్కడైతే మోటార్ సైకిల్ విత్ గేరు, తర్వాత మనకు ఇక్కడ లైట్ మోటార్ వెహికల్, తర్వాత ఇక్కడ హెవీ మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ సేమ్ ఇక్కడ లైసెన్స్ నెంబర్, తర్వాత ఇష్యూ ఇక్కడైతే మనకు ట్రాన్స్పోర్ట్ లేదా హెవీ మోటార్ దానికి సంబంధించిన డే మంత్ ఎప్పుడు ఇష్యూ చేయబడిందో అది అయితే ఇచ్చేసండి. తర్వాత నేమ్ ఆఫ్ లైసెన్స్ ఇష్యూ ఆర్టీఓ వాళ్ళ యొక్క నేమ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత టైప్ ఆఫ్ ఐడి కార్డ్. సో మీకు సంబంధించిన ఐడి కార్డ్ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఎంప్లాయా, తర్వాత పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఆ తర్వాత మీ యొక్క ఐడి కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఫోటోగ్రాఫ్. ఇక్కడైతే వెదర్ ద డేట్ ఇక్కడ ప్రింటెడ్ ఆన్ ద ఫోటో టేకింగ్. సో ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో ఎందుకంటే మనకు ఇక్కడైతే ఆ యొక్క డేట్ అనేది మీకు ప్రింట్ అయి ఉన్నదా ఫోటో పైన అంటున్నారు. సో ఉంటే అయితే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. సో ఒకవేళ ఫోటో పైన డేట్ లేకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. ఒకవేళ ఇక్కడైతే డేట్ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ టేకింగ్. సో యొక్క ఫోటో పైన డేట్ అనేది ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయాలి. సో ఒకవేళ ఫోటో పైన డేట్ లేకపోతే సింపుల్గా అయితే నో అయితే చేసేయండి. సో ఒకవేళ ఎస్ చేస్తే మాత్రం మనకు కంపల్సరీ ఫోటో పైన కింద డేట్ అయితే ఉండాలి. ఎప్పుడైతే తీసుకున్నారో ఆ యొక్క డేట్ అయితే ఉండాలి. ఒకవేళ ఫోటో పైన డేట్ లేకపోతే ఇక్కడ సింపుల్గా అయితే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే కన్వర్టెడ్ బై కోర్ట్ కానీ లా కానీ ఇక్కడ ఆధార్ సంబంధించిన జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో చేసేయండి. తర్వాత డిస్మిస్డ్ ఆర్మీ ఇక్కడ సర్వీస్ సంబంధించిన సెంట్రల్ స్టేట్ కానీ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే హ్యావ్ యువర్ సర్వీస్ బెన్ టర్మినేట్ కానీ ఇక్కడైతే ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన స్పోర్ట్స్ అచీవ్మెంట్ డీటెయిల్స్. సో మీరు స్పోర్ట్స్ పర్సన్ ఉంటే మీకు సంబంధించిన ఇక్కడైతే లెవెల్ అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట. సో మీకు ఇంటర్నేషనల్, నేషనల్, ఇంటర్ యూనివర్సిటీ, ఆ తర్వాత నేషనల్ స్కూల్స్ గేమ్స్ లేదా అదర్ ఉంటే ఇక్కడ అదర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడైతే మీకు ఇక్కడ నేషనల్ స్కూల్స్ గేమ్స్ ఉంటే దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ నేమ్ ఆఫ్ టోర్నమెంట్ ఇచ్చేసేయండి. తర్వాత టోర్నమెంట్ ప్లేస్, తర్వాత ఫ్రమ్ టు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే ఇచ్చేసేయండి. తర్వాత అవార్డ్ డీటెయిల్స్ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు యాడ్ అయితే అయిపోతుంది. ఒకవేళ స్పోర్ట్స్ అచీవ్మెంట్ డీటెయిల్స్ మీకు స్పోర్ట్స్ పర్సన్ కాకపోతే సింపుల్గా అనేది మీరు దీనికైతే ఏమైతే ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడైతే ఆఫ్టర్ క్లికింగ్ సబ్మిట్ బటన్ ఇఫ్ యూ నాట్ చేంజ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద విచ్ ద ఫిల్డ్ therefore required to check all the information properly before clicking the submit button. సో మీరైతే జాగ్రత్తగా ఇప్పుడైతే మనం ఎన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు అనమాట. సో మీరు జాగ్రత్తగా క్లారిటీగా చూసి ఇక్కడైతే దీంట్లో అనేది బాక్స్లో క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ ప్రివ్యూ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత అయితే మనకు అప్లికేషన్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడైతే మీరు అన్ని జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో చూసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ అనేది దీంట్లో అయితే సబ్మిట్లో ఇక్కడైతే క్లిక్ బాక్స్లో క్లిక్ చేసేసి ఇక్కడ ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే అప్లికేషన్ మీద క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోండి. ఒకవేళ అన్ని కరెక్ట్ ఉంటే ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఐ హ్యావ్ సబ్మిటెడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ మై ఇక్కడ కన్సర్న్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఓకే అయితే చేసేయండి. చేసేస్తే మనకు అప్లికేషన్ అనేది ఇక్కడైతే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఎడిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు దీనికి అనమాట. సో ఇక్కడ ఒకసారి అయితే మనం క్లారిటీగా చూసుకొని ఇక్కడైతే సబ్మిట్ అయితే చేసేయాలి. సో ఐ హ్యావ్ సబ్మిటెడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇక్కడైతే ఓకే అయితే చేసేయండి అనమాట. సో చేసేస్తే నెక్స్ట్ మనకు డాక్యుమెంట్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క 10th క్లాస్ సంబంధించిన మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడ మనకు 1 MB అయితే ఉండాలండి, ఓన్లీ PDF ఫార్మేట్లో అయితే ఉండాలి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రివ్యూ ఇక్కడ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ స్టేటస్ అనేది తర్వాత డైలీ న్యూసెస్ మీకు సంబంధించిన ఇక్కడ PDF ఫార్మేట్లో 1 MB అయితే అప్లోడ్ చేసిన తర్వాత స్టేటస్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే ఫోటో. సో ఇదైతే మనకు డిలీట్ డేట్ అండ్ ప్రింట్ అండ్ టేక్. ఇదైతే మనకు 3 months ఓల్డ్ అయితే ఉండదు. మనకు ఫోటో కింద అనేది మనకు కంపల్సరీ డేట్ అనేది ఉండాలి. సో ఇప్పుడు సపోజ్ మీరు 6th February లేదా 5th February కానీ 1st February 2025 అయితే కంపల్సరీ ఆ విధంగా మనకు DOP డేట్ ఫోటో ప్రింట్ అనేది లేదా DOP అనేది పెట్టండి. సో మీరైతే ఫోటో కింద DOP అని పెట్టి అక్కడ మీరు ఒకవేళ 1st February 01/02/2025 ఆ విధంగా అయితే
ఇచ్చేసేయండి డేట్ అనేది కింద ఫోటో కింద అనేది. సో February 1 2025 అనేది ఇచ్చేసి మీరు ఫోటో అనేది అప్లోడ్ చేయాలి కంపల్సరీ మనం ఫోటో కింద అయితే డేట్ కంపల్సరీ అయితే ఎప్పుడు తీయించుకున్నారో యొక్క డేట్ అయితే ఉండాలి. 3 months ఓల్డ్ అయితే ఉండదు అనమాట. ఇక్కడైతే మీ యొక్క ఫోటో అనేది 20 కేబీస్లో 20 నుండి 50 కేబీస్ అప్లోడ్ చేసేయండి. తర్వాత సిగ్నేచర్ అయితే మీ యొక్క సిగ్నేచర్ అనేది బ్లర్ లేకుండా ఇక్కడైతే మీరు స్టైల్ అనేది అప్లోడ్ చేసేయండి. సో జాగ్రత్తగా ఇక్కడైతే మీరు ఇక్కడ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే మనకు పేమెంట్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే జాగ్రత్తగా మీకు సంబంధించిన ఇక్కడైతే ఫీజు అనేది ఎంత ఉంటుందో ఇక్కడ ప్రొసీడ్ టు పే 100 రూపీస్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడ పేజ్కి అయితే తీసుకొస్తుంది అనమాట. సో ఇక్కడ నుండి అయితే మీ యొక్క ఇక్కడ నెట్ బ్యాంకింగ్ కానీ ఇక్కడ అదర్ నెట్ బ్యాంకింగ్ కానీ తర్వాత ఇక్కడ అదర్ డెబిట్ కార్డ్ తర్వాత ఇక్కడ క్రెడిట్ కార్డ్ కానీ మీకు సంబంధించిన బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ మీకు సంబంధించిన దీని ద్వారా అయితే చేసుకోవచ్చు. తర్వాత యూపీఐ కానీ ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ కానీ మీరు అయితే చేసుకోవచ్చు. సో మీకు సంబంధించినది డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఉంటే దాని మీద క్లిక్ చేసేసి మీరు నెక్స్ట్ పేజ్కి అయితే ఈ విధంగా వచ్చేస్తారు అనమాట. సో ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు 100 రూపీస్ అనేది అమౌంట్ అనేది ఉంటుంది. సో కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీ యొక్క కార్డ్ నేమ్ ఇక్కడ కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉంటుందో మీ యొక్క నేమ్ తర్వాత కార్డ్ నెంబర్ ఎక్స్పైరీ మంత్ ఇయర్ తర్వాత సివి నెంబర్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత పే నా ఆప్షన్ అనేది మనకు ఆన్ అవుతుంది. సో మనం 5 minutesలో కంప్లీట్ అయితే చేయాలి. సో మీ యొక్క ఇక్కడైతే పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అనేది మనకు బ్యాక్కి వెళ్ళిపోయి డాష్ బోర్డ్ అనేది మన యొక్క ప్రింట్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో మీరు కిందకి వెళ్ళి మీరు ప్రింట్ అయితే తీసుకోండి. సో ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం మీరు జాగ్రత్తగా అనేది ప్రింట్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ పోలీస్ ఫోర్స్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు జాగ్రత్తగా అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకు అయితే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.